ఇది బీహార్‌లోని ఒక పాత నగరం, దర్యాపూర్ కథ. ఇక్కడ ప్రతి ఆదివారం ఒక చిన్న సండే మార్కెట్ జరిగేది. ఈ సంత నుండి కొంచెం బయటకు వెళ్తే ఒక మోమోస్ బండి ఉండేది. దానిని విభా మరియు ఆమె భర్త మోహన్ ఎప్పుడూ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవారు. కానీ ఇద్దరూ ఎప్పుడూ ఆగి దానిని తినాలని అనుకోలేదు. ఈ మహిళను చూస్తే ఎంతో డబ్బున్నట్లు అనిపిస్తుంది. మరి మోమోస్ అమ్ముతోంది. కొంతమందికి ఇలాంటి పని చేయాలనిపిస్తుంది. డబ్బు లేకపోతే ఈ పని చేయాలని లేదు. అవును, నేను కూడా అలానే అనుకుంటున్నాను. మార్కెట్ లోపల ఉంది. ఇది మార్కెట్కు దూరంగా ఎందుకు మోమోస్ అమ్ముతోంది? దీనిని కాలేజీ లేదా స్కూల్ బయట అమ్మాలి. ఇవన్నీ వద్దు, మనకెందుకు? మరి నువ్వు కూడా ఎవరి గురించైనా ఎంతెంతో ఆలోచించటం మొదలు పెడతావు. రండి, కూర్చోండి, ఇంటికి వెళ్దాం. వారిద్దరూ బైక్ మీద కూర్చుంటారు. కానీ విభా మోహన్తో కూర్చున్న ఆమె దృష్టి ఆ స్టాల్ మీదే ఉంటుంది. అతను దీన్ని గమనించడు. మోహన్ అర్థం చేసుకుంటాడు. చాలా వింత మహిళ. ఎందుకో ఇక్కడ బండి పెట్టింది. మరి డబ్బున్నదే అయితే దగ్గర ఎంత డబ్బు ఉంటుంది? ఇప్పుడు ఆమె గురించి ఆలోచించటం మానేసి ఏం తినాలో చెప్పు. చౌమీన్ తినిపించండి. మరి నేను ఆమె గురించి ఆలోచించటం లేదు. కానీ విభా మనస్సులో ఆ అమ్మాయి మాత్రం వస్తూనే ఉంటుంది. రాత్రికి మోహన్ నిద్రపోతాడు. కానీ విభ మనస్సులో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో విషయం ఉంది. ఏదో లాభం తప్పకుండా ఉంటుంది ఆ అమ్మాయికి. అందుకే అక్కడ మోమోస్ పెడుతోంది. ఎప్పుడూ ఎరుపు లిప్స్టిక్, ఫ్యాన్సీ బట్టలతో నిలబడి ఉంటుంది. ఎవరైనా అలా మోమోస్ అమ్ముతారా? ఏమిటి, ఆమె తన మోమోస్లో వేరే ఏదైనా వేస్తుందా? ఇప్పుడు నిద్రపోండి కూడా విభా. ఎంతసేపు మోమోస్ గురించి ఆలోచించాలి? అరే కాదు, నేను అలా ఆలోచించటం లేదు. ఇద్దరూ నిద్రపోతారు. కొన్ని రోజుల తర్వాత విభా గర్భవతి అవుతుంది. ఇద్దరూ చాలా సంతోషిస్తారు. మోహన్ తన భార్యను చాలా ప్రేమిస్తాడు. ఈ పరిస్థితిలో నాకు ఏదైనా తినాలనిపిస్తోంది. ఏం చేయాలి? అరే, ఇదేమి ఆలోచన? నేను ఉన్నాను కదా. చెప్పు, ఏం తినాలి? విభా రోజు మోహన్ను ఏదో ఒకటి తీసుకురమ్మని చెబుతుంది. మోహన్ అది తీసుకువస్తాడు కూడా. ఒకరోజు విభకు ఒంట్లో బాగాలేదు. వినండి, ఈరోజు నాకు వంట చేయాలని అస్సలు లేదు. ఈరోజు మీరు బయట తినేస్తారా? మరి రాత్రికి ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఏదైనా తీసుకురండి. అవును, పర్వాలేదు. నువ్వు విశ్రాంతి తీసుకో. నా గురించి చింతించకు. కేవలం చెప్పు, నువ్వు ఏమి తింటావు? అవును, నిజం చెప్పాలంటే నాకు ఆ మహిళ బండి మోమోస్ తినాలని ఉంది. ఇంత చిన్న విషయమేనా? నేను ఈరోజు తీసుకువస్తాను. మీరు కేవలం ఆజ్ఞ చేయండి మేడం. మీ సేవకుడు ఎప్పుడూ మీకోసం సిద్ధంగా ఉంటాడు. మీరు నా సేవకుడు ఎక్కడైనా ఉన్నారా? ఈరోజు ఎందుకో ఆమె తన మోమోస్లో చివరికి ఏం చేస్తుందో అని అనిపించింది. ఏమో ఏదైనా వేరే రుచి ఉండవచ్చు. మోహన్ విభ మాటలు విని బిగ్గరగా నవ్వేశాడు. విభ వద్ద సెలవు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు అతనికి మోమోస్ బండి కనిపించింది. ఎందుకంటే విభ గర్భవతి కాబట్టి మోహన్ భోజనం తీసుకురావటానికి వెళ్ళాడు. అతనికి కూడా చాలా ఆకలిగా ఉంది. ఇది మోమోస్ తయారు చేసే వరకు తినేయచ్చు కదా. ఒక పని చేస్తాను. ఒక ప్లేట్ ఇక్కడ తినేస్తాను, మిగిలినవి విభతో తింటాను. దీంతో విభ కూడా బాగా అనిపిస్తుంది.
మోహన్ అనుకున్నాడు, ఈరోజు సండే మార్కెట్ లేదు కాబట్టి. మోహన్ చూశాడు, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ మహిళ మాత్రమే ఎరుపు డ్రెస్లో ఎరుపు లిప్స్టిక్ వేసుకొని స్వయంగా తినటం కూడా చేస్తోంది. మరియు మిగిలిన మోమోస్లను వేడి చేస్తూ పాట పాడుతోంది. ఆమెకి ఎవరితోనూ సంబంధం లేనట్లు మరియు ఆమె ఎంతో సంతోషంగా ఉన్నట్లు. అప్పుడే మోహన్ నెమ్మదిగా సంకోచంగా అడిగాడు. ఒక ప్లేట్ ఎంతకు ఇస్తారు? మోహన్ తన దగ్గర నిలబడటం చూసి ఆమె భయపడిపోయింది మరియు త్వరగా ప్లేట్ కింద ఉంచి ఇలా చెప్పింది. ఒక ప్లేట్ 60కి వస్తుంది మరియు దానిలో 12 మోమోస్లు ఉంటాయి. బండి చూస్తే ఎంతో ఖరీదుగా ఇస్తుందేమో అనుకున్నాను, కానీ ఇది చాలా చౌకగా ఉంది. సరేనా? అయితే 2 ప్లేట్లు ఇంటికి తీసుకెళ్ళటానికి ప్యాక్ చేయండి మరియు సగం ప్లేట్ ఇప్పుడు తినటానికి నాకు ఇవ్వండి. నేను 2 ప్లేట్లు ప్యాక్ చేస్తాను, పాటు ఒక ప్లేట్ కూడా తినటానికి ఇస్తాను. ఈరోజు మీరు నా మొదటి కస్టమర్ కాబట్టి సగం ప్లేటు నా తరపు ఉచితం. మోహన్ అమ్మాయి మాటలు విని సంతోషిస్తాడు. అమ్మాయి మళ్ళీ పాట పాడటం మొదలు పెడుతుంది. గాలి వేగంగా వీస్తుంది. మోహన్ తన ఫోన్ తీస్తాడు, కానీ దానిలో అస్సలు నెట్వర్క్ ఉండదు. మోహన్ ఆమె పాట విని ఆమెను అడుగుతాడు. కానీ అమ్మాయి గుర్తు తెలియంది ఎవరో, అపఖ్యాతి పాలైంది ఎవరో. మీకు తెలుసా, ఇక్కడ 1-2 నెలల క్రితం ఒక అమ్మాయి 2 వ్యక్తుల్ని చంపేసింది. మోహన్కు అమ్మాయి ఈ మాట చాలా వింతగా అనిపించింది. కానీ అతను అనుకుంటాడు, త్వరగా మోమోస్ తిని ఇంటికి వెళ్ళాలి విభ దగ్గరకు. ఇదిగోండి సార్ మీ వేడి వేడి మోమోస్, అది పూర్తి ప్లేట్. మీరు ఇది తినండి, అంతలో నేను ఇంటికి మోమోస్ ప్యాక్ చేస్తాను. కానీ ఒక్క షరతు ఉంది సార్, మీరు అన్ని మోమోస్ తినాలి. మోహన్ మోమోస్ తీసుకొని తినటం మొదలు పెడతాడు. అతను మోమోస్ తింటున్న కొద్దీ ఆ అమ్మాయి ముఖం భయంకరంగా మారుతూ వస్తుంది. మోహన్ చాలా భయపడటం మొదలు పెడతాడు, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ ఉండరు. ఏమైంది సార్? తినండి, మీరు అన్నీ తినాలి. ఇప్పుడు ఆ అమ్మాయి గొంతు కూడా బరువుగా మారిపోయింది. అప్పుడు మోహన్ దృష్టి ఆమె కాళ్లపై పడుతుంది. అవి తిరగబడి ఉంటాయి, కానీ మోహన్ తనకు ఏమీ తేడా లేనట్లు నటిస్తాడు. కానీ అప్పుడు మోహన్ దృష్టి మోమోస్ మీద పడుతుంది. అతని మోమోస్లో చాలా పురుగులు కదులుతూ ఉంటాయి. అప్పుడు అతను ఆ అమ్మాయి వైపు చూస్తాడు. ఆమె ఇప్పటికే మంత్రగత్తె అయిపోయింది. మూర్ఖుడివి, అంతా తినాలి, ఇలా ఎందుకు వదిలేశావు? మోహన్ ఆమె మాటకు సమాధానం ఇవ్వడు. మోహన్ ఆమె మాటలు వినడు మరియు తన బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరతాడు. కానీ బైక్ తిరిగి అదే చోటికి వచ్చేస్తుంది. అక్కడ ఆ మంత్రగత్తె నిలబడి నవ్వుతూ ఉంటుంది. నువ్వు నీ ప్యాక్ చేసుకున్న మోమోస్ తీసుకెళ్ళలేదు, ఇవి కూడా తీసుకెళ్ళు. మంత్రగత్తె అతని వైపు రావటం మొదలు పెడుతుంది. మోహన్ మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అదే చోటికి వచ్చేస్తాడు. ఏమైంది? ఇంకా మోమోస్ తినాలా? మోహన్ భయంతో ఏడవటం మొదలు పెడతాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అతని ముందు ఆ మంత్రగత్తె వచ్చేది. అతను చాలా అలసిపోతాడు. ఎంతసేపు గడుపుతావు? ఇప్పుడు ఏమీ చేయలేము. అప్పుడు వేరే ఒక విచిత్రమైన గొంతుతో మంత్రగత్తె ఇలా అంటుంది. మీరు మీ మోమోస్ తినలేదు కదా సార్? మోహన్ చాలా అరుస్తాడు. పాపం, ఇవన్నీ నీ మోమోస్లే, తినేయి వీటిని, తినేయి. కానీ మోహన్ మళ్ళీ ధైర్యం చేసి తన బైక్ స్టార్ట్ చేస్తాడు. అతను బైక్ నడుపుతూ కళ్ళు మూసుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పోలీసులు కనిపిస్తారు. వారు అతన్ని పిలుస్తారు. అరే ఓయ్, ఇలా ఎవరైనా బైక్ నడుపుతారా? ఇతను తాగి ఉన్నట్లుంది సార్. ఏమైంది నీకు? ఏంటి, తాగావా? తెలుసు కదా
తాగి వాహనం నడపటం నేరం. నేను తాగలేదు. నేను మంత్రగత్తె మోమోస్ తిన్నాను. ఆమె నన్ను చంపేస్తుంది. ఇదేమి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఏంటి? నేను నిజం చెప్తున్నాను. నేను మీకు ఆమె బండి కూడా చూపించగలను. మోహన్ పోలీసులను ఆ స్థలానికి తీసుకెళ్తాడు. అక్కడ ఆ మోమోస్ అమ్మాయి ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. మరియు అక్కడ ఇంతకు ముందు ఎప్పుడూ ఏదీ లేనట్లు అనిపించింది. మోహన్ నమ్మలేకపోతాడు. ఇప్పుడే జరిగిందంతా ఒక అబద్ధం అని. మోహన్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. అతని శారీరక స్థితితో పాటు అతని మానసిక స్థితి కూడా చాలా దిగజారిపోయింది. ఇద్దరు పోలీసులు ప్రవర్తనలో చాలా మంచివారు. వారు మోహన్తో ఇలా అన్నారు. రా, నిన్ను నీ ఇంటి దగ్గర వదిలిపెడతాము. ఇక్కడ ఎంతసేపు ఇలా బాధపడతావు? మోహన్ పోలీసుల మాట వింటాడు. ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో అతన్ని చూడగానే విభ ఏడవటం మొదలు పెడుతుంది. ఏమైంది మీకు? ఎవరైనా ఏమైనా చేశారా? ఎవరైనా మిమ్మల్ని కొట్టారా? విభ చాలా భయపడిపోతుంది. ఆమె మోహన్ను ఇంత నిస్సహాయంగా ఎప్పుడూ చూడలేదు. మీరు ఇతన్ని ఇంటి వరకు తీసుకువచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. పోలీసులు వెళ్ళిపోతారు. విభ మోహన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది మరియు అడుగుతుంది. మోహన్ ఏడుస్తూ తన బాధంతా చెప్పేస్తాడు. నాకు అనిపిస్తోంది ఆమెలో ఏదో మోసం ఉంది. కానీ ఇంత పెద్ద మోసం. నేను మిమ్మల్ని అక్కడికి ఎప్పటికీ వెళ్ళనిచ్చేదాన్ని కాదు. నాకు తెలిసి ఉంటే ఇదంతా నా తప్పే. ఇప్పుడు మీరు ఆ దారి గుండా ఎప్పుడూ వెళ్ళకండి. మీరు ముఖం కడుక్కోండి. నేను ఇప్పుడే భోజనం పెడతాను. నేను మ్యాగీ చేశాను. ఈరోజు అదే తినేద్దాం. రేపటి నుండి నేను ఇంట్లోనే వంట చేసుకుంటాను. మోహన్ లేచి తన బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ముఖం కడుక్కుంటూ అతని దృష్టి అద్దం మీద పడుతుంది. అద్దం మీద రక్తంతో రాయబడి ఉంటుంది. సార్, మీరు పూర్తి మోమోస్ తినలేదు కదా? మోహన్ దృష్టి ఒక్కసారిగా విభ శవం మీద పడుతుంది. దాన్ని చూసి మోహన్కు గుండెపోటు వస్తుంది మరియు అతను కూడా చనిపోతాడు. మంత్రగత్తె ఉద్దేశం ఇప్పుడు నెరవేరుతుంది మరియు ఆమె బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టి తర్వాత అదృశ్యమైపోతుంది.